ఇరాన్ మీదన అమెరికా సంచలనాత్మకమైనటువంటి చర్యలకి దిగుతోంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగుతుందో లేదో తెలీదు. అక్కడికి ఒకవైపున తనకి సంబంధించినటువంటి అంటే ఇరాన్ పక్కనున్నటువంటి బేసుల్లోకి ఆల్రెడీ తన సైన్యాన్ని పంపించింది. బట్ ఓ పక్కన చర్చలకు సిద్ధం అంటున్నటువంటి ఇరాన్‌తో చర్చలకి రెడీ అంటోంది. ఇంకొక వైపున చూస్తే దాన్ని ఆర్థిక ఆంక్షలు ఇంతకు ముందే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆంక్షలు. ఇరాన్‌లో ఏదన్నా కొంటే గనక ఇరాన్ దగ్గర నుండి 25% సుంకాలు అనడం ద్వారా అన్ని దేశాలను అటు పాకిస్తాన్ కొంటుంది, మనం కొంటున్నాం. ఇటు అంటే లావాదేవీలు జరిపే వాళ్ళందరి మీదన ఈ పెనాల్టీ వేయడం అన్నటువంటిది. తద్వారా ఒక సంచలనం జరుగుతుంటే ఇప్పుడు అమెరికా తాజాగా ఇరాన్‌లో ఉన్నటువంటి తన పౌరులని, అమెరికన్ పౌరులు ఎవరైతే ఇరాన్‌లో ఉంటారో వాళ్ళందరినీ ఇరాన్ నుండి వదిలి వచ్చేయండి అని చెప్తోంది. ఇరాన్ వదిలేసి వచ్చేయండి అని. అది మరి ఇరాన్ సైన్యం ఏమన్నా వాళ్ళని పట్టుకుని తనని బెదిరిస్తుందన్న ఉద్దేశంతో చెప్తోందా? లేకపోతే ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధం అన్నటువంటిది చెప్తోంది. నాకున్న అవగాహన మేరకు ఇరాన్ మీద యుద్ధం చేసే ప్రయత్నం అమెరికా చెయ్యదు. ఏదో ఒక అటాక్ చేసి వదిలిపెట్టమంటే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే దానికి సహకరించి కావాలంటే 4 బాంబులేస్తది గానీ ప్రత్యక్ష యుద్ధం చెయ్యదు. ఎందుకంటే ఇరాన్‌కి మండిందంటే దాని దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ఏయన్నా వదిలితే అమెరికాలోని ఏదన్నా ప్రాంతాలను దెబ్బతీస్తే అమెరికా చరిత్రలో నిలబడిపోతుంది. ఇరానోడికి కూడా కావాల్సిందదే. ఖొమైనీకి కూడా కావాల్సిందదే. చరిత్రలో లిఖించబడాలనుకుంటాడు. ఇరాన్ మీదకే మిస్సైల్స్ ఏసి ఇరాన్‌లో అమెరికా మీదకే మిస్సైల్స్ ఏసి అమెరికాలోనూ 10 ప్రదేశాలు మొత్తం అమెరికా ఏమీ నాశనం అయిపోదు. కానీ ఓ 10 రాష్ట్రాల్లోనో, 15 రాష్ట్రాల్లోనో ఈ వెళ్ళి అక్కడ ఏమన్నా ధ్వంసమైనయి అనుకోండి, అది చరిత్రలో అసమర్థుడి కిందన ట్రంప్, సమర్థుడి కింద ఖొమైనీ అయిపోతాడనమాట. తర్వాతన అమెరికా ఎళ్లి ఇరాన్ మీద భారీ దాడి చేయొచ్చు, అంతా చేయొచ్చు. కానీ ఒరగబెట్టేది ఏమన్నా ఉందా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఏళ్ల తరబడి వాళ్ళందరిని పంపించేసేసి తనే పరిపాలించింది వేరే వాళ్ళ ద్వారా. కానీ ఏమన్నా సాధ్యమైందా? తర్వాత మళ్ళీ మూసుకొని వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇరాక్‌లో ఇప్పుడేమన్నా పరిపాలన చేయగలుగుతుందా? ఆయిల్ తీసుకోవడం వరకు చేయగలుగుతుంది. అంతకుమించి ఏం పీకలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇస్లామిక్ భావజాలం బలంగా ఉన్నటువంటి వాళ్ళ చోట్ల అమెరికా పరిపాలన చేయలేదు, సచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు అమెరికాకి అదో పెద్ద ప్రశ్న.